First of all, being a woman entrepreneur itself is a huge success. కానీ ఈ పర్టిక్యులర్ ప్రింటింగ్ ఆన్ ప్లాస్టిక్ పౌచెస్, ఈ పర్టిక్యులర్ ఫీల్డ్ ఇంకా టఫ్, ఇంకా ఛాలెంజింగ్ అని విన్నాం. ఇజ్ ఇట్ సో? అవునండి. ఎందుకట్లా? ఒక ప్రోడక్ట్ని చేసినప్పుడు దాంట్లో ఏదైనా ఒక మిస్టేక్ వచ్చింది, ప్రింటింగ్లో ఒక మిస్టేక్ వచ్చింది అనుకోండి, మొత్తం మెటీరియల్ అంతా కూడా స్క్రాప్కి వెళ్ళిపోతుంది. ఇలాంటి బిజినెస్ వేరే ఏ మహిళ కూడా ఇక్కడ దాకా చేస్తూ ఉండకపోవచ్చు కదా? అవునండి. యు ది ఓన్లీ ఉమెన్ అండి? ప్రాబబ్లీ ఇన్ ఇండియా ఆల్సో. ఎప్పుడైనా డిప్రెషన్ కి లోన్ అయ్యారా అండి? డిప్రెషన్ కి లోన్ అయింది ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడే లోన్ అయ్యానండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ దీప్తి. నేను ఒక 2 days బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో సమంత పెట్టిన ఒక పోస్ట్ చూశాను. అందులో ఒక కోట్ ఏంటంటే, ఫాలో యువర్ డ్రీమ్స్, దే విల్ లీడ్ యూ రైట్ అని. అంటే మన డ్రీమ్స్ ని ఫాలో అయితే ల్యాండ్ అవ్వాల్సిన డెస్టినేషన్ లోనే మనం ల్యాండ్ అవుతాము అని. ఈ మాట ఈ ఎపిసోడ్ కి ఎందుకు చెప్తున్నానో తెలుసా? మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్స్ గా ఎదగడమే చాలా కష్టం అని వింటూ ఉన్నాం. బట్ స్టిల్ కొంతమందికి ఆ ప్యాషన్ ఉంటుంది కదా, ఆ ఏదైతే కానీ నేనైతే మాత్రం ఇలాగే సెటిల్ అవుతాను అన్నొక ఇంప్రెషన్ తో వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. ఎన్నో హర్డల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, ఎన్నో సెట్ బ్యాక్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ ఫైనలీ ఒక సక్సెస్ఫుల్ పొజిషన్ లో ల్యాండ్ అయిన మహిళలతో మనం ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాము. మీకు కూడా బోలెడంత ఇన్స్పిరేషన్ కల్పిస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే లేడీ ఆంధ్ర తెలంగాణలో, ఆ మాటకు వస్తే యావత్ భారతదేశంలో ఇలాంటి బిజినెస్ చేస్తున్నటువంటి ఏకైక మహిళ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఆవిడ గురించి ఇంకా తెలుసుకుందామా? 3, 2, 1. తెలంగాణలో కేవలం ఏకైక మహిళ ఈ బిజినెస్ చేయడం అని అంటే ఎంత టఫ్, ఎంత కాంపిటేటివ్ అని అనిపిస్తుంది కదా. మేడం, అసలు పద్మ గారు చెప్పండి, ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ అంటే ఏం చేస్తారు? హౌ డస్ ఇట్ వర్క్? లైక్ దిస్ అండి, చూడండి ఇక్కడ దిస్ ఇస్ లైక్ ప్రింటింగ్ అండి ఇది. సో ఈ మెషిన్లో మనకి 8 స్టేషన్స్ ఉన్నాయి. ఈ స్టేషన్లో ఒక కలర్ ప్రింటింగ్ అవుతుంది. ఇవి డైస్, ఇవి దీస్ ఆర్ డైస్. ఈ డైస్ వేసుకొని ఇఫ్ యూ వాంట్ టు సీ దేర్ ఐ షో యూ. ఈ డైస్ వేసి ప్రింటింగ్ చేస్తాం. దీని మీద మనకి అచ్చు ఉంటుంది, ఆ అచ్చుతోటి మనం ప్రింటింగ్ చేస్తాం. అంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది? ఏ కలర్ కావాలంటే ఆ కలర్. అంటే ఏ కలర్ అని కాదు, ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క కలర్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎల్లో స్టేషన్, ఎల్లో వస్తుంది దీంట్లో. దాంట్లో రెడ్ స్టేషన్. దీనికి ఈ ప్రింటింగ్ అంటే ఆ అచ్చు మీద ఉన్న అక్షరాలు కానీ ఏమైనా ప్రింట్ అయ్యి వెనక్కి వస్తాయి. దీస్ ఆర్ ద డైస్ అండి. దీస్ ఆర్ ద డైస్ వాట్ ఐ వాజ్ టాకింగ్. కలర్ది డై అంటున్నారు? కలర్ది కాదు, ఈ స్టీల్ది. అది డైస్, దాని మీద అచ్చు ఉంటుంది అనమాట. అది ప్రింట్ అయ్యేసి మనకి వెనక్కి వస్తుంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇస్ దిస్ డై స్టేషన్ అంటారా? డై స్టేషన్ ఇది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్? ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి వెనక్కి వచ్చేసి మనం రోల్ అక్కడ వేస్తాం వెనకాల. అవి ఒక్కొక్క స్టేషన్లో వెళ్తూ 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 ప్రింటింగ్ అవ్వేసి లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు అవుట్పుట్ వస్తుంది. ఇలా లైక్ దిస్ అవుట్పుట్. ఎట్లా అవుట్పుట్? ఇలా ప్రింటింగ్, ఇలా ప్రింటింగ్ అవుతుంది. ఇలా ఇది చాలా వెయిట్ ఉంటుందండి, యూ కెనాట్ హోల్డ్ ఇట్. అంటే 10 kgs 15 kgs ఉంటుంది. ఇలా ప్రింట్ అయ్యేసి మనకి బయటకు వస్తుంది అనమాట. ఇక్కడ మనం లోడ్ చేస్తాం రోల్ని. ఇక్కడ చూడండి, ఐ జస్ట్ షో యూ దిస్. కమ్, ఇలా రోల్స్ ఉంటాయి. ఈ రోల్ ఒకటి మనము ఇక్కడ వేసి ఒక్కొక్క స్టేషన్ నుంచి వెళ్తూ ప్రింట్ అయ్యి బయటకు వస్తుంది, అవుట్పుట్ వస్తుంది. సో దీస్ ఆర్ ద రోల్స్ వి ప్రింట్. ఓకే, అండ్ ఇది అయిపోయాక మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లామినేషన్. ఇది దిస్ ఈజ్ లామినేషన్. అంటే దీంట్లో ఏంటి, ఒక పేపర్, ఇది సింగిల్ పేపర్. ఇది ఇక్కడ దీంట్లో ఉన్న సింగిల్ పేపర్. దీనికి ఎల్డిపి అని ఉంటుందండి, దానికి లామినేట్ చేస్తాము. ఈ మెషిన్లో ఏమవుతుందంటే మనకి ప్రింటింగ్ దీనికి ఆ ప్రింటెడ్ పాలిస్టర్కి ఈ ఎల్డిపి లామినేట్ అవుతుంది. స్ట్రెంగ్త్ గురించి, దిస్ ఈస్ ఫర్ స్ట్రెంగ్త్ పౌచ్, దట్ ఈస్ ఫర్ ప్రింటింగ్. ఆ లేయర్ వేరే, మళ్ళీ ఈ లేయర్ వేరే. అసలు చూడడానికి ఒక ప్యాకెట్ లో ఎన్ని లేయర్స్ ఉంటాయా అని సైన్స్, మ్యాథ్స్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ దిస్ డిజైన్. బిజినెస్ చేయాలంటే చదువు ఇంపార్టెంట్, మ్యాథ్స్, సైన్స్ అని ఇప్పుడే క్లియర్ గా అర్థమవుతుంది. ఫైనాన్సెస్ ఇంపార్టెంట్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. కరెక్ట్. ఫైనాన్సెస్ ఎవరికి ఇస్తారు? కరెక్ట్. సో దీస్ ఆర్ ఆల్ రోల్స్ అండి, ప్రింటెడ్ రోల్స్. ఇవన్నీ మనం ప్రింట్ చేసి పెట్టిన రోల్స్, లామినేట్ చేసి పెట్టిన. స్మెల్, పంజెంట్ స్మెల్, కళ్ళు మండుతున్నాయి ఇక్కడ నడుస్తుంటే. ఇది సామాన్యమైనది కాదు, యాక్చువల్ గా చాలా కష్టం. వి హావ్ టు థాంక్ అవర్ వర్కర్స్ అండి. దే కంటిన్యూస్లీ స్టే హియర్ కదా. వాళ్ళు ఇలా కంటిన్యూస్లీ వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళకి. బిజినెస్ ఫ్లరిష్ అవుతుంది. దిస్ ఇస్ నాట్ హెల్త్ హజార్డ్ కాదు, హెల్త్. నెక్స్ట్ వచ్చేసి ఆ లామినేట్ అయిన రోల్ ని
ఇక్కడ పౌచ్కి అనుగుణంగా కట్ చేస్తాం, ఆ సైజ్కి అనుగుణంగా కట్ చేస్తాం. కట్ చేసేసాక రోల్స్ ఇస్తాం బయటికి. మెషినరీ ఎవరికైతే ఉందో ఎఫ్ఎఫ్ఎస్ మెషిన్స్ అంటారు, దాంట్లో రోల్స్ కావాల్సిన వాళ్ళకి ఆ విధంగా రోల్స్ చేస్తామండి. అంటే అదేంటి మేడం? చెప్తాను. ఎఫ్ఎఫ్ఎస్ మిషన్ అంటే మనకి డైరెక్ట్గా ఈ లేబర్ ఇంటెన్సివ్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇలాంటి రోల్స్ ఇస్తాం. అంటే లేబర్ లేకుండా మెషిన్లో ఆపరేట్ చేసుకుంటారు వాళ్ళే. అచ్చా, ఈ రోల్ ని వాళ్ళే ప్యాకెట్ వాళ్ళ చేసుకుంటారు, ప్రోడక్ట్ ని యాడ్ చేసి చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఇలా ఇస్తాం అనమాట రోల్స్. ఓకే, నెక్స్ట్ ఇలా కాకుండా పౌచెసే డైరెక్ట్ కావాలి అన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ మెషినరీ ఉంటుంది. ఇట్లా పౌచెస్ ఇలా అవుతాయి, లాస్ట్కి వచ్చేటప్పటికి పౌచెస్ అవుతాయి ఇలాగా. దీంట్లో ఇట్లా ఫిల్ చేసుకొని సీల్ చేస్తాం. సీల్ చేసేస్తారు. సీల్ చేసేసి మీ ప్రోడక్ట్ వేసుకొని సీల్ చేస్తాం. సో ఇట్లా ప్యాకెట్స్ లాను చేసిస్తారు, లేదు జస్ట్ రోల్స్ డైరెక్ట్ గా పార్టీకి ఇచ్చేస్తే వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ ప్రోడక్ట్ ని యాడ్ చేసుకొని పౌచెస్ చేసుకుంటారు. ఏదైనా ప్రోడక్ట్ మనకి పౌచెస్లో వెళ్ళాల్సిందే, ఏదైనా మనకి లేకపోతే మనకి అంటే ఇప్పుడు రేపు నెక్స్ట్ మీరు ఎప్పుడైనా పౌచెస్ అంటే ఒక ప్రోడక్ట్ చేసినప్పుడు మీరు అడగాలంటే ఏం చేయాలి, దానికి ఒక పేరు ఉండాలి. ఆ పేరు మేము ప్రింటింగ్ చేసి ఇస్తాం. లేకపోతే మార్కెట్కి వెళ్ళేసి ఏం అడుగుతారు? అంతే కదా. లేస్ కానీ ఏదైనా అడగాలి అంటే ఏదైనా పౌచ్ పేరు ఉండాలి కదా దానికి. సో దట్ నేమ్ ప్రింటింగ్ వీడు, మనమేమో హ్యాపీగా లోపలిది తినేసి ఈ ప్యాకెట్ని అట్లా వారేస్తాం అంతే. కానీ ఈ ప్యాకెట్ తయారవ్వడానికి ఎంత హార్డ్ వర్క్ ఉందో, అది ఎన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో రన్ అవుతున్న కంపెనీయో ఇప్పుడైతే అర్థమవుతోంది. దీని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉందో, ఎంత హేట్రెడ్ ఉందో, ఎంత రిజెక్షన్ ఉందో అర్థమవుతోంది. ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మీరు ఏమైనా కొన్నప్పుడు డెఫినెట్గా ఈ టీవీ చూసేవాళ్ళు కొన్నప్పుడు దే విల్ థింక్ ఓకే ఇంత హార్డ్ వర్క్ ఉంది వెనకాలని, ఇలా పడేయరు. ఇలా చాలా లిటరేచర్ ఉంటుంది కదా, ఈ లిటరేచర్ లో ఏమన్నా తప్పులు జరిగితే దీన్ని రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా మీకు? రిజెక్ట్ చాలా మంది చేస్తారు, అంటే ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతే చేస్తారు, అది మేము స్క్రాప్లో అమ్మేస్తాము. స్క్రాప్ ఆల్సో ఐల్ షో యూ ఇఫ్ యూ వాంట్ అట్లా. అందుకని రిస్క్ బేస్డ్ కంపెనీ కాబట్టి నోబడీ జనరల్గా రావడానికి ఇష్టపడరు ఇలాంటి ఫీల్డ్లోకి. సో సపోజ్ ఒక లాట్ నిండా తయారు చేసి ఒక చిన్న మిస్టేక్ పడింది అనుకోండి, మొత్తం ఆ లాట్ కొట్టేయాల్సిందే, క్యాన్సిల్ చేయాల్సిందే, రిటర్న్ చేస్తే వీళ్ళకి స్క్రాప్ అమ్ముకోవాలి. ఒక పౌచ్ తయారవడానికి ఎంత ఛార్జ్ అవుతుంది మేడం? అండ్ స్క్రాప్ లో అమ్మేస్తే మనకి ఎంత వస్తుంది చెప్పండి రఫ్ గా ఎస్టిమేట్? అంటే రఫ్ గా అంటే ఇప్పుడు ఈ పౌచ్ ఒక 3 రూపీస్ అనుకోండి సపోజ్, మనం అమ్మేస్తే 20 NP 30 NPకి 3 రూపాయలు ఎక్కడ, 30 పైసలు ఎక్కడ? అది కూడా ఒక ప్యాకెట్ గురించి మాట్లాడరు, ఒక లాట్ అంటే ఒక 100 kgs కావచ్చు, 1 ton కావచ్చు, ఇట్ విల్ గో వేస్ట్. సో 1 ton కి 3 రూపాయలు చెప్పని క్యాలిక్యులేట్ చేస్తే 3 రూపాయలకి మనం 1 ton అంటే అప్రాక్సిమేట్లీ 2.5 lakhs 3 lakhs అవుతుంది ఇది పర్ కేజీ లెక్కేసుకుంటే. స్క్రాప్లో ఎంత అవుతుంది? 1700-1800 రూపీస్ వస్తుంది. 3 లక్షలు ఎక్కడ, 1700 రూపాయలు ఎక్కడ అసలు? అందుకనే చాలా రిస్క్ బేస్డ్ కంపెనీ ఇది. చూసి ప్రూఫ్ టెస్ట్ చేసి వాళ్ళకి కళ్ళజోళ్ళు వచ్చేస్తుంటాయేమో మేడం అసలు. బట్ ఎనీవేస్ చాలా హార్డ్ వర్క్, ఇట్స్ వెరీ టీడియస్లీ వర్కింగ్ కంపెనీ అనే చెప్పాలి. ఈ బిజినెస్ అండి అంటే మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ అ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ సక్సెస్. ఎందుకంటే మీరు ఇక్కడికి రావడం వరకే చాలా సక్సెస్, కానీ ఈ పర్టిక్యులర్ ప్రింటింగ్ ఆన్ ప్లాస్టిక్ పౌచెస్, ఈ పర్టిక్యులర్ ఫీల్డ్ ఇంకా టఫ్, ఇంకా ఛాలెంజింగ్ అని విన్నాం. ఇస్ ఇట్ సో? అవునండి, చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకట్లా? ఒక ప్రోడక్ట్ని చేసినప్పుడు దాంట్లో ఏదైనా ఒక మిస్టేక్ వచ్చింది, ప్రింటింగ్లో ఒక మిస్టేక్ వచ్చింది అనుకోండి, మొత్తం మెటీరియల్ అంతా కూడా స్క్రాప్కి వెళ్ళిపోతుంది. సో అందుకని భయపడి ఎవరు కూడా దీంట్లోకి రారు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అని హై రిస్క్ ఉంటుంది దీంట్లో, అందుకోసమని రారు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా టఫ్ ఉమెన్కి. సో మ్యానుఫ్యాక్చరింగ్ రావాలంటే కూడా ఒక స్టెప్ వెనక్కి వేస్తారు. అంటే మీరే మ్యానుఫ్యాక్చర్ చేసి మీరే ప్రింటింగ్ కూడా చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, ప్రింటింగ్ చేసి, పౌచెస్ తయారు చేసి మీరు జస్ట్ తీసుకెళ్ళి ఫిల్ చేసుకొని సెల్ చేసుకోవటమే. ఫిల్ ఇట్ అండ్ సెల్ ఇట్ అంతే. ప్రాబబిలీ ఇలాంటి బిజినెస్ వేరే ఏ మహిళ కూడా ఇక్కడ దాకా చేస్తూ ఉండకపోవచ్చు కదా? అవునండి, ఓన్లీ ఉమెన్ అండి? ఓన్లీ ఉమెన్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండి. టోటల్లీ రన్ బై ఉమెన్, అంటే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్, అండ్ ప్రాబబ్లీ ఇన్ ఇండియా ఆల్సో. Oh, wonderful. The only woman in Andhra, Telangana and probably in India also అంటున్నారు. అంటే ఒక ప్లాస్టిక్ పౌచ్ని తయారు చేసి దాని మీద ప్రింటింగ్ చేసి రెడీ ఫర్ ది ప్రోడక్ట్ పీపుల్ టు ఫిల్ ఇన్ ద ప్రోడక్ట్ అండ్ సెల్ ఇట్ ఇన్ టు ది మార్కెట్. ఎస్. అసలు మీకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది పద్మ గారు? నాకు నిజంగా లేదండి, బిజినెస్ చేయాలనిపించేది, అంటే ఏదో ఒక బిజినెస్ చేయాలనిపించేది. కాదే మా ఫ్రెండ్ ఉంది, మా ఫ్రెండ్ యాన్సిలరీ ప్రోడక్ట్లో ఉంది తను. సో
సో తను జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకునేటప్పుడు ఒక సిక్ ఇండస్ట్రీ ఉంది తీసుకుందాం అంటే ఆలోచించాను. సో మా హస్బెండ్ తోటి మా పేరెంట్స్ అని మాట్లాడితే ఓకే చేయొచ్చు, నువ్వు చెయ్యి, బిజినెస్ ఏదో చేయాలంటున్నావు కదా చేసుకో అన్నారు. ఆ తర్వాత చూశాను, అది చూసి ఓకే అనిపించింది నాకు. అంటే నాకు ఎప్పుడు డిఫరెన్స్ అనిపించలేదు, డిఫరెంట్గా చేస్తున్నానా అనిపించలేదు అప్పుడు. అయితే తీసుకున్న ఇండస్ట్రీ సిక్ ఇండస్ట్రీ, చాలా సిక్ ఇండస్ట్రీ తీసుకున్నాము. అంటే దాంట్లో ఏమీ లేదు అసలు, మెషినరీ తప్ప, పాత ఓల్డ్ మెషినరీ తప్ప ఇంకేం లేదు. అది తీసుకొని దాన్ని రన్నింగ్ చేసాం 1 year. చేశాక ఫ్రెండ్ వెళ్ళిపోయాక ఒకదాన్ని అయిపోయి మళ్ళీ పేరెంట్స్ని అడిగేసి ఏం చేయాలని, అప్పుడంతా ఫండింగ్ కూడా లేదు నాకు. ఫండింగ్ కూడా మళ్ళీ ఎవరు, హస్బెండ్ ఇవ్వాలి, పేరెంట్స్ ఇవ్వాలి, బ్రదర్ సిస్టర్ ఇవ్వాలి. బ్రదర్ యూఎస్లో ఉన్నారు, సిస్టర్ యూఎస్లో ఉన్నారు, వాళ్ళకి కొంచెం ఫండింగ్ అడిగి అలా రన్ చేశాను. చేస్తున్నప్పుడు ఏమైందంటే తను వెళ్ళిపోయాక 2 yearsలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. అంటే మాది ప్లాస్టిక్ కదండి, ప్లాస్టిక్లో ఫైర్ యాక్సిడెంట్ అనేది ప్రోన్ టు ఫైర్ యాక్సిడెంట్ యాక్చువల్గా. అయితే సిక్ ఇండస్ట్రీ కాబట్టి మాకు పెద్ద ఫండింగ్ అంటే ఎక్కడ తీసుకోలేదు మేము. ఇన్సూరెన్స్ ఉండవు సిక్ మెషిన్స్కి కానీ, అంటే మెషినరీ ఓల్డ్ మెషినరీకి ఫండింగ్ ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు. సో ఆ ఇన్సూరెన్స్ కూడా లేదు, ఏం లేదు. సో వీఆర్ టోటలీ లైక్ ఏమంటారు, క్యాటస్ట్రోఫ్ ఇది అంటారు కదా, ఆ విధంగా మాకు ఏమీ లేకుండా అయిపోయింది, ఆన్ ద రోడ్స్ అగైన్. దెన్ లక్కీలీ లైక్ విత్ ద హెల్ప్ ఆఫ్ అలీ, మేడం రమాదేవి గారు ఒక మంచి మాట చెప్పారు నాకు. ఏంటంటే, అమ్మ ఒక్కసారి అయిపోతే, ఒక కాలిపోయిందో లేకపోతే ఏదైనా అయిపోయింది, ఫైనాన్షియల్లీ నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు, కానీ నువ్వు లైఫ్లో ఉన్నావు కదా, లివింగ్ కదా నువ్వు, సో వై డోంట్ యూ డూ అగైన్ అని చెప్పింది. ఆ ఒక్క పర్టికులర్ వర్డ్ నేను తీసుకొని ఐ స్టార్టెడ్ అగైన్ అండి, విత్ ద హెల్ప్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్. దట్ టైమ్ ఇట్ వాజ్ ఆంధ్ర బ్యాంక్, అండ్ ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ ఐఎమ్ డూయింగ్ గుడ్. బేసికల్గా మీరు అడ్వకేట్ అని విన్నాను. బీయింగ్ ఎన్ అడ్వకేట్, బిజినెస్ చేయాలి, ఒక ఉమెన్ ఆంటర్ప్రినర్గా ఎదగాలి అని ఎందుకు అనిపించింది మీకు? అంటే బేసిక్ అడ్వకేట్ అయినా కూడా నాకు గాడ్ ఫాదర్స్ లేరు. అడ్వకేట్లోకి ఎప్పుడన్నా కూడా గాడ్ ఫాదర్ ఉండాలి. ఐ డోంట్ హ్యావ్ గాడ్ ఫాదర్, అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు లైక్, ఐ వాజ్ ఇన్ టు లైక్ ఉమెన్ సెంట్రిక్ కేసెస్. దాంట్లో నేను డైవోర్స్ ప్రాబ్లమ్స్, చిల్డ్రన్ ప్రాబ్లమ్, దాంట్లో విడిపోయినప్పుడు అవన్నీ చూసి నేను కొంచెం అప్సెట్ అయ్యేదాన్ని. సో ఐ థాట్ దట్ ఈస్ నాట్ మై ఫీల్డ్. సో ఐ వాంట్ టు, యాజ్ యూజువల్ ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిజినెస్. సో నేను బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా ఆ టైంకి మా ఫ్రెండ్ ప్రపోజల్ ఇచ్చింది. సో ఐ గాన్ ఇన్ టు దాట్. సో ఇప్పుడు 2 years మీరు బిజినెస్ స్టార్ట్ చేసి, అంటే ఒక సిక్ ఇండస్ట్రీ తీసుకొని దాన్ని నడుపుతూ ఉన్న టైంలో ఫ్రెండ్ వెళ్ళిపోవడం ఒక పెద్ద సెట్ బ్యాక్, మొత్తం బాధ్యత మీ మీదే పడింది. సెకండ్ థింగ్, ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్. అవును, అప్పుడు మళ్ళీ స్టెప్ 0కి వచ్చేసారు. అవునండి, వచ్చాను. ఆ టైంలో క్రిటిసిజం ఏం ఫేస్ చేశారండి? అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎంత సపోర్ట్ చేసినా, ఓకే, ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ, నీకు అవసరమా, నువ్వు చేయాల్సిన పని ఏముంది, అసలు ఉన్నది కూడా పాడు చేస్తున్నావు, ఇట్లాంటిది ఏమన్నా విన్నారా? అట్లాంటిది మా పేరెంట్స్ అనలేదు, మా హస్బెండ్ అనలేదు, మా బ్రదర్ సిస్టర్ అనలేదు, కానీ బయట వాళ్ళు చాలా అన్నారండి. అసలు నీకెందుకు, నువ్వు హ్యాపీగా ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, నీకెందుకు బిజినెస్ రావటం ఎందుకు, ఇలాంటి బిజినెస్లోకి రావటం ఎందుకు అని చాలా అనేవాళ్ళు, డిస్కరేజ్ చేసేవాళ్ళు. అసలు ఒక మెన్ లాగా, అంటే నాకు టైమింగ్స్ కూడా ఆడ్ టైమింగ్స్ ఉండేవి. మార్నింగ్ ఎప్పుడో వెళ్తే నైట్ 12 o'clockకి 1 o'clock కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. అంటే అక్కడ వర్క్ అవ్వకపోవటం కావచ్చు, ఆపరేటర్స్ టైంకి రాకపోవటం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ చాలా ఇబ్బంది పడతాను. బాబు కూడా చిన్న బాబు, మా హస్బెండ్ వచ్చి డిఫెన్స్లో ఉన్నారు, హీ వాజ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఆ టైంలో, వేరే. సో అసలు మీ ఫ్యామిలీకి దగ్గరుండి చూసుకోవాల్సింది మీరే? నేనే చూసుకోవాలి, బికాజ్ హస్బెండ్ డిఫెన్స్లో ఉంటారు కాబట్టి చూసుకోవాల్సింది నేనే. అలాగే బాధ్యత, పేరెంట్స్ బాధ్యత, అందరి బాధ్యత నా మీద ఉండేది. లక్కీగా ఏంటంటే మా పేరెంట్స్ చాలా అర్థం చేసుకున్నారు, అత్త మామ కూడా చాలా అర్థం చేసుకున్నారు. మెయిన్గా నేను బిజినెస్లో ఉండటానికి, ఎదగటానికి కారణం మా ఫ్యామిలీ అండి. ఈరోజు మా ఫ్యామిలీ, మా హస్బెండ్ కూడా స్టెప్ ఆన్ స్టెప్, అంటే ఎప్పుడైనా స్టార్ట్ చేసినప్పుడు కానీ, తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అప్పుడు కానీ, ఎనీ టైమ్ హీ హాజ్ హెల్ప్ మీ, హీ హాజ్ నెవర్ డిస్కరేజ్ మీ ఇన్ దిస్ బిజినెస్ అండి, నెవర్ హీ హాజ్ డన్ దట్. సో మీకు అదే కొండంత బలం అండి. వేరే క్రిటిసిజం ఎలా తీసుకున్నారు? వేరే క్రిటిసిజం తీసుకున్నాను అంటే కొన్ని రోజులు బాధపడ్డాను, కొన్ని రోజులు ఏడ్చాను, దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. కానీ అదంతా చేసుకున్నా కూడా నేను బేసికలీ స్ట్రాంగ్ ఉమెన్ అండి. బేసికలీ నేను ఎప్పుడు కూడా భయపడే తత్వం నాలో లేదు. కాబట్టి అంటే వీళ్ళు అన్నారనేసి నేను ఆపటమా, లేకపోతే నేను ముందుకెళ్ళటమా అనేది ఆలోచించి చాలాసార్లు డిస్కస్ చేసి, ఫ్యామిలీలో కూడా డిస్కస్ చేసి, దెన్ వాళ్ళకి మనసులో ఇలా ఉన్నా కూడా, మా డాడీకి నేను జడ్జ్ అవ్వాలని చాలా ఇష్టం, అలా ఉన్నా కూడా ఆయన చాలా ఎంకరేజ్ చేసి, దెన్ ఐ వాజ్ లైక్
ఫ్యామిలీ సపోర్ట్ తోటి నేను ఐ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ క్రిటిసిజం అండి. ఎప్పుడైనా డిప్రెషన్కి లోన్ అయ్యారా అండి? డిప్రెషన్కి లోన్ అయింది ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడే లోన్ అయ్యానండి. కొన్ని రోజులు అయ్యాను. బట్ నేను రివైవ్ చేసుకుంటాను. నాకు ఒక గుడ్ క్వాలిటీ ఉందంటే ఎనీ ప్రాబ్లమ్ ఉన్నా నేను నన్ను రివైవ్ చేసుకుంటాను. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? ఫైర్ యాక్సిడెంట్ చేసినప్పుడు అయినప్పుడు అది చాలా దారుణమైన సిచ్యువేషన్ అండి. ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ మై హస్బెండ్ క్రైయింగ్. ఐ నెవర్ సీన్ హిమ్ ఎనీ టైమ్ డిస్కరేజ్ అవటం కానీ లేకపోతే బాధపడటం కానీ కూడా చూడలేదు. కానీ ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ దట్ మేడ్ మీ టు రైజ్ అగైన్ అండి. వై యాస్ రియలీ లైక్ అంటే అంత బాధపడ్డాను, ఇంత కష్టపడి చేసి ఇంత సపోర్ట్ చేసి అన్నీ చేసి దెన్ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఆయన బాధపడుతుంది చూశాక నాకు నో ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్, ఐ వాంట్ టు గో ఫార్వర్డ్ అనిపించిందండి. భర్త కళ్ళల్లో కన్నీళ్లు చూసి మీలో కసి పెరిగింది అంటున్నారా? ఎగ్జాక్ట్లీ. యా, ఆ టైంలో అందరూ వచ్చారు. కొంతమంది చాలా సపోర్ట్ చేశారు. ఫైర్ యాక్సిడెంట్ ఏంటనేసి వాళ్ళ జాబ్, వాళ్ళ సిలిండర్స్ ఉంటాయి మా దగ్గర, వాళ్ళ మెటీరియల్ కూడా ఉంటుంది మా దగ్గర, జాబ్ వర్క్ కూడా చేసేవాళ్ళం. కొంతమంది బాధపడి వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రం అక్కడే నుంచొని నన్ను ఎప్పుడు డబ్బులు ఇస్తారని అడిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చాలా డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆ టైంలో. అండ్ కొంతమంది ఏంటంటే వాళ్ళు అప్పుడే ఇమ్మీడియట్గా మిగిలినవి ఏమైనా ఉంటే తీసుకెళ్ళడానికి రెడీగా ఉండి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అప్పటికప్పుడు సామాన్లు ఇండస్ట్రీలోంచి తీసుకెళ్ళిపోయే వాళ్ళు, కొంతమంది అంటే లైక్ అప్పుల్లాగా వాళ్ళు వచ్చి డబ్బులు అడగడం. అది కాలుతున్నప్పుడు కూడా సిలిండర్స్ అనేది ఐరన్ కదా, కాలుతున్నప్పుడు కూడా పీపుల్ హావ్ టేకెన్ దట్ ఆల్సో మేడ్ మీ టు ఫీల్ వెరీ బ్యాడ్ అండి ఆ సిచ్యుయేషన్లో. అట్లా కూడా ఉంటారా మేడం? ఉన్నారు మేడం, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఐవ్ రియలీ సీన్ దట్. కాలే మెషినరీ మాకు డబ్బులు వస్తాయి అని చెప్పి తీసుకెళ్ళారు. అంటే డైస్ ఉంటాయి, దట్ విల్ బి లైక్ అంటే మనకి ఒక 10 kgs 12 kgs డైస్ ఉంటాయి అనమాట, అవి తీసుకెళ్లారు. అండ్ చాలామంది 70% 80% మాత్రం బాధపడి వెళ్ళిపోయినాడు మేడం. అండ్ నేను మళ్ళీ బిజినెస్ రావడానికి ఇంకో కారణం ఏంటంటే నా కస్టమర్స్, దే ఆర్ రియల్లీ సపోర్టివ్ ఆ టైంలో కొంతమంది. అండ్ వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు, బట్ ఏంటంటే వాళ్ళని ఏమీ అనలేదు ఆ టైంలో. దట్ ఈస్ మెయిన్ కదా, ఏమనకపోవటం కూడా గొప్పే కదా వాళ్ళది. అంటే వాళ్ళది నమ్మకంతో తీసుకొచ్చి నేను పాడు చేసినప్పుడు అది చాలా, అంటే అది కూడా నాకు ముందుకు వెళ్ళటానికి ఒక దారి చూపించింది. అంటే ఐ మీన్ టు సే ఎంకరేజ్ చేసింది. అంటే గుడ్ బ్యాడ్ అగ్లీ 3 ఫేసెస్ చూసి ఆ మూమెంట్లో చూశాను మేడం. నేను ఆ 6-7 అవర్స్లో అంతా చూశాను. ఆ 6-7 అవర్స్లో ఎవ్రీథింగ్ గాన్. And I've seen how people react to some situations and how family support me that time, how friends come and see. Just some people have commented, some people have really felt bad. ఇవన్నీ కూడా అందరి పిక్చర్స్ కూడా నేను మొత్తం మీకు జీవితం అనే ఒక సినిమా 6 గంటల్లో కనపడిపోయింది. మనం ఎప్పుడైతే ఒక శ్మశానానికి వెళ్ళినప్పుడు వైరాగ్యం ఎలా వస్తుందో మనకి, ఆ మూమెంట్లో నాకు ఆ వైరాగ్యం వచ్చిందండి. సో ఇప్పుడు కూడా నాకు బాధేస్తుంది కానీ, బట్ it made me strong, it made me to run again, it made me to push. So I was like, లేకపోతే నేను ఆ టైంలో చాలాసార్లు ఆలోచించాను కూడా ఏంటి కంటిన్యూ చేయాలా వద్దా అనేసి. బట్ మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేశారండి ఆ టైంలో కూడా. సో ఓన్లీ నేను ఉండగలిగాను. పేరెంట్స్ ఆల్సో, మై పేరెంట్స్, ఐ షుడ్ నాట్ ఫర్గెట్ మై పేరెంట్స్, మై బ్రదర్ సిస్టర్, మై ఇన్లాస్, మై సన్ వాస్ ఇన్ లైక్ హీస్ ఇన్ 7th or 8th క్లాస్. అసలు నా జర్నీలో నేను, మా బాబు ఎప్పుడు 10th చదివాడు, ఎప్పుడు ఇంటర్ చదివాడు, ఎప్పుడు యూఎస్కి వెళ్ళాడని కూడా లేకుండా నేను ఐ స్ట్రగుల్డ్ అండి. ఇంకెలాంటి స్ట్రగుల్స్ చూసారు మేడం మీరు? ఈ స్ట్రగుల్ చూశాను. ఒకటి ఏంటంటే సప్లైర్స్ అస్సలు నమ్మేవాళ్ళు కాదు. ఇప్పుడంటే మనకి చెప్తే ఆర్డర్ ఇస్తే మెటీరియల్ వచ్చేస్తుంది నాకు కంపెనీకి. అప్పుడు అస్సలు ఒక్క రోల్ కోసం, ఒక 50 kgs రోలు నేను మా ఫ్రెండ్ వెళ్ళి మా బండి మీద తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. ఒక ఆపరేటర్ ఇంటికి వెళ్ళి వాడు తాగి ఉంటే వాడి ఇంటికి వెళ్ళి వాడిని మధ్యలో కూర్చోబెట్టుకొని, నేను డ్రైవ్ చేసేదాన్ని, మా ఫ్రెండ్ వెనకాల కూర్చునేది, వాడిని తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే నాకు నెక్స్ట్ డేకి ఆ ప్రింటింగ్ చేసి ఇవ్వాలి వేరే వాళ్ళకి, మా కస్టమర్కి. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఐ హ్యావ్ ఫేస్డ్ అండి. ఐ లెర్న్ కార్ బికాస్ దట్ ఐ కాంట్ అఫోర్డ్ ఫర్ దిస్ ఆటోకి నేను అఫోర్డ్ చేయలేక దాని మనీ అంటే వాళ్ళకి ఆటోలో పెడితే మళ్ళీ డబ్బులు అవుతాయని చెప్పి కార్ నేర్చుకున్నామండి. That's what I'm telling, good and bad. So bad followed good ఇక్కడ.
సో కార్ నేర్చుకొని వెళ్ళి తీసుకొచ్చుకొని కాటిదాన్ అంటే అప్పుడు చాలా దూరం కదా, ఇప్పుడైతే కొంచెం దగ్గర అనిపిస్తుంది మనకి. ఆ రోజుల్లో ఇట్ వాస్ వెరీ టఫ్ టు డ్రైవ్ దట్ ప్లేస్. ఎక్కడి నుంచి? ఈ ప్లేస్ నుంచి జీడిమెట్ల నుంచి. ఈ జీడిమెట్లో ఉండేవాళ్ళం కదా అప్పుడు, మేము బోయినపల్లిలో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి కాటిదానికి వెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళం. అండ్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బీ లైక్ అంటే అరౌండ్ 12 o'clock కూడా నైట్ వచ్చిన రోజులు చాలా సందర్భాలు ఉన్నాయి. నైట్ 12కి కూడా మీరే వెళ్ళి ఆపరేటర్ని తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలా అంత కష్టపడ్డాం అప్పుడు. అసలు ఇట్స్ లైక్ డ్రీమ్ యాక్చువల్లీ. నిజంగా నైట్ మేర్ లాగా ఉంది, డ్రీమ్ కూడా కాదు, నైట్ మేర్ లాగా ఉంది. నైట్ మేర్ ఓన్లీ మేడం అది. ఎందుకంటే నెక్స్ట్ డే ఇవ్వాలి వాళ్ళకి ప్రొడక్షన్. మాది ఎట్లా అంటే మేము ఇస్తేనే కదా వాళ్ళు అమ్మేది నెక్స్ట్ డేకి. మేము ఇస్తేనే మా లైక్ మా వెండర్స్ ఉంటారు కదా వాళ్ళు అమ్మేది. యూజువల్లీ మీరు ఏం చేస్తారు మేడం ఈ బిజినెస్ లో? వాట్ ఈస్ యువర్ యాక్చువల్ రోల్? యాక్చువల్లీ ఏంటంటే మేడం, ఏదన్నా మీరు సపోజ్ ఒక చిప్స్ అమ్మాలనుకోండి, మీరు ఆ చిప్స్ అమ్మాలనుకుంటే దానికి ఒక ప్యాకింగ్ కావాలి కదా, దాన్ని మెత్తగా చిప్స్ బయట ఉంటే మెత్తగా అయిపోతాయి కదా, దెన్ మీరు ఏం చేయాలి, అది ప్యాకింగ్ చేయాలి, ఎయిర్ టైట్ ప్యాకింగ్ చేయాలి. దాన్ని మేము ఏం చేస్తామంటే రోల్స్ తీసుకొచ్చి దాన్ని ప్రింట్ చేసి దాన్ని లామినేట్ చేసి కట్ చేసి పౌచెస్ చేసి మీకు ఇస్తాము. మీరు దాంట్లో ఫిల్ చేసేసి సీల్ చేసి అమ్మేస్తారు. ఓకే, అయితే ఒకవేళ ఇది ఎందుకు మీకు అసలు ప్యాకింగ్ ఎందుకు కావాలి? మీకు విజిబిలిటీ ఉండాలి, సూపర్ మార్కెట్లో విజిబిలిటీ ఉండాలి, సూపర్ మార్కెట్లో షెల్ఫ్ లైఫ్ ఉండాలి మీకు. ఈ ప్యాకింగ్ వల్ల షెల్ఫ్ లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు ఈజీగా ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మీరు చేశారు, చిప్సే చేశారు, మీరు చేసినప్పుడు ఏంటి, ఆ ప్రోడక్ట్ తిన్నాకనే తెలుస్తుంది ఆ ప్రోడక్ట్ వాల్యూ ఏంటో కస్టమర్కి. కానీ ఎలా తీసుకుంటారు, మన కళ్ళకు కట్టినట్టుగా కళ్ళకు కొట్టొచ్చినట్టుగా ప్యాకెట్ కనిపిస్తేనే కొంటారు. అంటే ఫస్ట్ టైంకి నేను చేసే ప్రింటింగ్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఓకే, ప్యాకింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత తిన్నాక మీ ప్రోడక్ట్ వాల్యూ వస్తుంది. బట్ బిఫోర్ దట్ నో బడీ నోస్. దే పిక్ బై సీయింగ్ ద డిజైన్, బై సీయింగ్ ద లుక్, ఎవ్రీథింగ్ దే సీ. సో మీరు ఎంత ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా అట్రాక్టివ్గా తయారు చేసినప్పుడు మార్కెట్లో మీ కస్టమర్స్ ఆర్ మీ క్లయింట్స్ మిమ్మల్ని కాంపిటేటివ్ ప్రైసెస్కి అడుగుతారా? అంటే వాళ్ళకి తెలియదు మీ వెనకాల ఉన్న హార్డ్ వర్క్ ఎంత అని, బట్ అడుగుతారా? బికాజ్ ఎవ్రీబడి డస్ బిజినెస్. అవును, అంటే కాంపిటేటివ్ ప్రైస్కి అడుగుతారు. యాక్చువల్గా దీంట్లో మా ప్రోడక్ట్లో మనం చూస్తే ఏంటంటే ఒక పౌచ్ మనం చింపేసి పడేస్తాం, కానీ దీంట్లో సైన్స్ ఉంది, దీంట్లో మ్యాథ్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ దిస్, ఇన్నోవేటివ్ ఎవ్రీథింగ్. అంటే ఎలా అంటే మేడం, దాన్ని కరెక్ట్గా క్వాంటిటీ తీసుకోవాలి, దాన్ని కరెక్ట్గా డిజైన్ చేయాలి, దాన్ని కరెక్ట్గా పౌచెస్ పట్టేటట్టు మనం క్యాల్కులేట్ చేయాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. దిస్ థింగ్స్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్, దే జస్ట్ త్రో ఇట్ ఆఫ్. ఓకే, కానీ దీంట్లో ఇంత వాల్యూ అడిషన్ ఉంది కాబట్టి ప్రోడక్ట్స్ కూడా అంత ఫాస్ట్గా మూవ్ అవుతాయి మార్కెట్లోకి. దట్ దే విల్ అండర్స్టాండ్. కాకపోతే మనకి కాంపిటేటివ్ ప్రైస్ అనేది ఇండివిజువల్ కస్టమర్స్ నుంచి కాంపిటేటివ్ ప్రైస్ నుంచి డిస్కషన్ రాదు. పెద్ద కంపెనీస్కి వెళ్ళినప్పుడే డిస్కషన్ వస్తుంది. ఆ పెద్ద కంపెనీస్కి మనం వెళ్ళాలి అంటే ఇప్పుడు మనకి వాల్యూ ఉండాలి కాబట్టి, అంటే మన ప్రొఫైల్ వాల్యూ ఉండాలి కాబట్టి వీ డూ స్మాల్ కస్టమర్స్ యాజ్ వెల్ as బిగ్ కస్టమర్స్. సో బిగ్ కస్టమర్స్ ఓన్లీ ఆస్ ఫర్ లైక్ రిడక్షన్ ఆఫ్ ప్రైస్. బీయింగ్ అ ఉమెన్ అండి, అండ్ అది కూడా ఇంత కాంప్లికేటెడ్ బిజినెస్లో ఉన్నప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయలేదా? ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం మేడం, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ప్రైస్ చెప్తాము, కాంపిటీటర్ ఇంకో ప్రైస్ చెప్తారు. దట్ ఈస్ ఎ ఛాలెంజ్ ఫస్ట్. అండ్ బీయింగ్ ఏ ఉమెన్ దెన్ దే కస్టమర్ డోంట్ బిలీవ్ అస్ మచ్. అంటే వీళ్ళు ఇవ్వగలుగుతారా టైంకి, ఇవ్వలేరా, ఈ పాయింట్ యాక్చువల్లీ చాలా మంది చెప్తున్నారండి. యాక్చువల్లీ ఉమెనే కదా ఆన్ డేట్ ఆన్ టైం డెలివర్ చేస్తారు, మల్టీ టాస్కింగ్ ఉమెనే కదా చేస్తారు. ఎందుకది అందరికీ తెలియట్లా. నాకు షాక్ గా ఉంది, వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఇదే పాయింట్ అన్నారు. బ్యాంక్ వాళ్ళు ఆడవాళ్ళకి లోన్లు ఇవ్వరు, బయట మార్కెట్ లో ఆడవాళ్ళని నమ్మరు. ఏంటండి నాన్ సెన్స్? బికాస్ అట్లా పెరిగారు, అట్లాంటి వాతావరణంలో ఉన్నారు. ఇంకా ఏంటంటే వీళ్ళు చేయలేరు. అంటే మన దగ్గర ఉమెన్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఫ్యామిలీ ప్రయారిటీ కూడా ఉంటుంది మనకి. మెన్కి ఏంటి ఫ్యామిలీ ప్రయారిటీ కొంచెం మనకంటే తక్కువ, కాబట్టి వీళ్ళు ఫ్యామిలీ గురించి వెళ్ళిపోతారు. అసలు లోన్ ఎందుకు ఇవ్వరు, స్టార్టప్స్కి లోన్ ఎందుకు ఇవ్వరంటే యంగ్ ఉమెన్ వచ్చారనుకోండి, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నాక వెళ్ళిపోతారు. క్వశ్చన్ ఏం అడుగుతారు, ఏదన్నా మనం ఇంటర్వ్యూకి వెళ్తే బ్యాంక్కి, వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే, మేడం మీ మ్యారేజ్ అయిందా, మ్యారేజ్ అయితే మీరు అంటే ఎన్ని రోజులు ఇట్లా కంటిన్యూ చేస్తారా, సపోజ్ రేపు పెళ్ళయింది మీ హస్బెండ్ వద్దన్నప్పుడు మీరు మానేస్తారా, లేకపోతే డెలివరీ అయింది పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరు మానేస్తారా, ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారు. సాధారణమైన క్వశ్చన్స్ ఇవి. సో అక్కడ మనకి కొంచెము వాళ్ళకి డౌట్ వస్తుంది మన మీద. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో మనం చెప్పకపోతే, అసలు మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి.
అంటే మన ప్రోడక్ట్ గురించి వివరంగా తెలుసుకొని వెళ్ళాలి. తెలుసుకోకుండా జస్ట్ లైక్ దట్ వెళ్ళామంటే వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారు, మనము తడబడిపోతాము. సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే నమ్మరు మనల్ని, ఎందుకంటే మనం ఏదన్నా స్టేజ్లో ఆపేస్తామేమో బిజినెస్ అనే భయంతో. సో బ్యాంక్ నుంచి మీకు ఎప్పుడన్నా రిజెక్షన్ ఫేస్ అయిన డేస్ ఉన్నాయా? రిజెక్షన్స్కి చాలా కష్టపడిన టైం ఉంది. దే హ్యావ్ రియల్లీ హెల్ప్ మీ. కానీ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మాత్రము హెల్ప్ చేయట్లేదు మేడం. వాళ్ళు దే ఆర్ బిలీవింగ్ ఇట్ అప్ టు ఎ సర్టెన్ లెవెల్, నాట్ మోర్ దెన్ దట్. అంటే ఇప్పుడు నా బిజినెస్లో టర్న్ ఓవర్ నేను ఇంక్రీజ్ చేసుకోవాలంటే, ఇంకా ఫండింగ్ కావాలంటే దే డోంట్ బిలీవ్ అస్. సో దానికి మళ్ళీ సెక్యూరిటీ, దానికి మళ్ళీ ఎవరైనా గ్యారంటీ, ఇవన్నీ కావాల్సి వస్తుంది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ వాట్ వీ ఫేస్, ఉమెన్ ఫేస్. ఇప్పటికీ మీరు అది ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నాం మేడం, ఇప్పుడు కూడా ఫేస్. మరి దానికి సొల్యూషన్ లేదంట? దానికి సొల్యూషన్ అంటే మనం వీ హ్యావ్ టు ఫైట్ విత్ దెమ్, వీ హ్యావ్ టు గో చేంజ్ బ్యాంక్స్, ఆర్ వీ హ్యావ్ టు ఫైట్ విత్ ద సిస్టమ్. సిస్టమ్, ఎస్. ఇప్పుడు మన గవర్నమెంట్ అప్ టు 5 crores లోన్ ఇస్తుంది వితౌట్ సెక్యూరిటీ. విచ్ బ్యాంక్ ఈస్ గివింగ్ మేడం? నో బ్యాంక్ ఈస్ గివింగ్. దే విల్ నాట్ గివ్, దే విల్ ఓన్లీ టెల్. పాలసీస్ ఉంటాయి. ఒక ఏదన్నా మనకి కార్పొరేట్ ఆఫీసర్స్ నుంచి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి 2% కంపల్సరీ ఇవ్వాలి. ఆ 2% కంపల్సరీ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చూడాలి? కొంచెం క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే వాళ్ళు వచ్చి చూస్తారు, ఎన్విరాన్మెంట్ చూస్తారు. చిన్న కంపెనీస్ ఎలా ఉంటాయి? చిన్న కంపెనీస్లో ఎన్విరాన్మెంట్ ఇలాగే ఉంటుంది. అంటే వాళ్ళకి కావాల్సిన నీట్నెస్ కానీ, వాళ్ళకి కావాల్సిన, ఎందుకంటే ఒక చిన్న కంపెనీలో, ఎంఎస్ఎంఈ కంపెనీలో everything we can't afford instead of one person we can't afford 2-3 persons to do all these things. అలాంటప్పుడు ఏమవుతుంది? క్వాలిటీ కొంచెం కాంప్రమైజ్ అవుతుంది. కొంచెం క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుంది అనే నెపంతో వాళ్ళు 2% మనకి ఇవ్వరు. బికాస్ ఐ బీన్ ట్రైన్ ఫ్రమ్ వాల్మార్ట్, ఐ బీన్ ట్రైన్ ఫ్రమ్ పిఎన్జీ, ఎవ్రీబడి ట్రైనర్స్. సో మీరు ఏం సొల్యూషన్ అనుకుంటున్నారు? దాని సొల్యూషన్ ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ టు బి వెరీ స్ట్రిక్ట్. ఇఫ్ ఐఎమ్ రైటింగ్ సమ్ లెటర్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, దే హ్యావ్ టు రియాక్ట్ ఆన్ దట్. అప్పుడు కానీ వీళ్ళు ఇదవ్వరు. బ్యాంక్స్కి మరి భయం ఎక్కడుంది? ఇప్పుడు నన్ను వద్దంట, రిజెక్ట్ చేస్తాను, నేను ఇంకో బ్యాంక్కి వెళ్తాను, సో దే విల్ యాక్సెప్ట్ మీ. బట్ అక్కడ కూడా ఇదే ఫేస్ చేస్తే ఏం చేస్తామండి? దే ఆర్ ఓన్లీ ట్రస్టింగ్ బిగ్ ప్లేయర్స్, దే ఆర్ నాట్ ట్రస్టింగ్ ఎంఎస్ఎంఈ కంపెనీస్, ఎస్పెషల్లీ విమెన్. ఉమెన్ అనేది మళ్ళీ ఇంకొక బ్యారియర్. అది మాకు ఫస్ట్ ఎంఎస్ఎంఈ, దెన్ బ్యారియర్ ఉమెన్. సో దే విల్ నాట్ ఫోకస్ ఆన్ అస్, దే విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ బిగ్ ప్లేయర్స్. బిగ్ ప్లేయర్స్ అనేది ఎట్లనూ సక్సెస్ అవుతారు వాళ్ళు, బట్ స్మాల్ ప్లేయర్స్ దే హ్యావ్ టు సీ కదా. అపార్ట్ ఫ్రమ్ బ్యాంకింగ్ హర్డల్స్ అండి, మీరు ఈ ప్రొఫెషన్లో ఉన్నారు, మీరు ఈ బిజినెస్లో ఉన్నారు, ఈ ప్రొఫెషన్లో కూడా బిగ్ ప్లేయర్స్ నుంచి చిన్న చిన్న కంపెనీస్ వాళ్ళని తొక్కేసేయడం అని నేను అనను, కానీ బట్ వుడ్ యూ ఫేస్ దట్ సఫకేషన్ ఎనీ టైమ్? యా, వీ విల్ ఫేస్. ఎందుకు ఫేస్ చేస్తామంటే వాళ్ళ ప్రైజెస్ తక్కువ ఉంటాయి, వాళ్ళకి బిగ్ మిషనరీ ఉంటుంది, బిగ్ పీపుల్ అంటే చాలామంది ఉంటారు వాళ్ళ దగ్గర. వాళ్ళ ప్రొడక్షన్లో కొంచెం కాస్ట్ కటింగ్ ఉంటుంది వాళ్ళకి. మాకు వచ్చేటప్పటికి మనము ఒక ప్రోడక్ట్ని తక్కువ మందితో చేయాలి. తక్కువ మందితో చేసినప్పుడు ఏమవుతుందంటే కాస్ట్ పెరుగుతుంది, అది డిలే అవుతుంది. అప్పుడు ఏంటి, వీళ్ళు పెద్ద కంపెనీస్ వాళ్ళది ఆ క్వాలిటీ వైజ్ కానీ ఏదైనా కూడా ప్లస్ ప్రైస్ వైజ్లో కూడా వాళ్ళు తక్కువ ఇవ్వగలుగుతారు. వేరే స్మాల్ కంపెనీస్ కాంట్ గివ్. అక్కడ క్యాచ్ ఉంటుంది మనకి. సో వాళ్ళ కాంపిటీషన్ వెళ్ళాలంటే వాళ్ళ ప్రైస్కి యాక్సెప్ట్ చేసి వెళ్ళాలి. వాళ్ళ ప్రైస్ డెఫినెట్గా యాక్సెప్ట్ చేయలేము మనం, ఎందుకంటే చాలా కష్టం, మనకి ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే బ్యాంక్స్ నుంచి మీకు పర్సంటేజ్ వైజ్ కానీ, లోన్స్ కానీ, ట్రస్ట్ ఇష్యూస్ కానీ ఇట్లా చూసుకుంటే ప్రాబ్లమ్స్. ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువే. సో బ్యాంక్స్ నుంచి హర్డల్ ఉంది. పెద్ద పెద్ద ప్లేయర్స్ దగ్గర నుంచి ఆ సఫకేషన్ ఎప్పటికీ ఉంటుంది. అది ఈ బిజినెస్ లో ఎస్పెషల్లీ అణువున స్టెప్ బై స్టెప్ యూ హ్యావ్ దట్ రిస్క్ ఫ్యాక్టర్. ఇది కాకుండా బీయింగ్ అ ఉమెన్ ఇట్ సెల్ఫ్ చాలా పెద్ద ఛాలెంజ్ అంటారు. ఇన్నిటిని ఫేస్ చేస్తూ ఇంకా మీకు ఎంటర్‌ప్రెన్యూర్ అనిపించుకోవాలన్న తపన ఉందా మేడం? ఉంది మేడం, అందుకే కదా ఇక్కడ ఉన్నాను నేను. అసలు ఇంకా అన్ని కష్టాలు ఫేస్ చేస్తూ కూడా వాట్ ఈస్ స్టిల్ మేకింగ్ యూ సిట్ దేర్ అనిపిస్తుంది నాకు. స్టిల్ మేకింగ్ అంటే ప్యాషన్ మేడం. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ప్యాషన్ టువర్డ్స్ బిజినెస్, అందుకని ఐఎమ్ కంటిన్యూయింగ్ ఇట్. ప్యాషన్ as well as success also. I've seen success also is like అంటే మనం పుష్ చేస్తుంది కదా. సో దీస్ 2 things are driving me. వర్స్ట్ ఫెయిల్యూర్ ఏంటి, సూపర్ సక్సెస్ మూమెంట్ ఏంటి చెప్పండి మేడం? వర్స్ట్ ఫెయిల్యూర్ అంటే నాకు ఫైర్ యాక్సిడెంట్. అపార్ట్ ఫ్రమ్ ఫైర్ యాక్సిడెంట్ అది మనం మాట్లాడాలి. అది కాకుండా కొంతమంది వెళ్ళిపోతుంటారు మా దగ్గర నుంచి. ఒక్కొక్కసారి ఎలా అంటే మనం ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేస్తాము,
డెవలప్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని రోజులు ఉంటారు, వాళ్ళు సక్సెస్ అయినప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు ప్రైస్ వేరియేషన్ తోటి. దట్ టైమ్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అండి. అండ్ సూపర్ సక్సెస్ అంటే మై కంపెనీ హెస్ బీన్ అవార్డెడ్ బెస్ట్ MSME కంపెనీ బై HMA. దట్ ఈస్ గుడ్ మూమెంట్ ఫర్ మీ. అది ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ కి అది జరిగింది? అది 7 yearsకి. 7 years కి యు ఆర్ ఏబుల్ టు గెట్ అన్ అవార్డ్. ఇక్కడ మీరు చూస్తున్న అవార్డ్స్ చాలా తక్కువ, ఈజీగా ఒక 40-50 అవార్డ్స్ ఉన్నాయి. దట్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ ది వాలర్ ఆఫ్ పద్మ గారు అని నేనైతే ఫీల్ అవుతున్నాను, బికాజ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఆల్రెడీ ఒక సిక్ కంపెనీ తీసుకున్నారు, దాని తర్వాత ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ చూశారు, అండ్ అందులోనూ బీయింగ్ అ ఉమెన్ మీరున్న చెప్పిన చాలా ఛాలెంజెస్ పక్కన పెడితే మీ పర్టికులర్ బ్రాండ్ని మార్కెట్ చేసుకోవడానికి కష్టం అనిపించిందా అండి ఎప్పుడన్నా? అంటే హౌ వాజ్ దట్ జర్నీ? ఆ జర్నీ అంటే మేడం, ఫస్ట్ అయితే సిక్ ఇండస్ట్రీ అదంతా ఇన్సిడెంట్స్ అన్నీ అయిపోయాక దెన్ ఐ ఫోకస్డ్ ఆన్ ఎగ్జిబిషన్స్. సో నేను ఒక మీటింగ్ అంటే ఒక కార్పొరేట్ ఆఫీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళి కలవాలి అంటే త్రూ ఆఫీస్ అవర్స్ కాకుండా బయటికి వెళ్ళి జనరల్గా జెంట్స్ ఏం చేస్తారంటే ఈవినింగ్ వెళ్ళి కలిసేసి ప్రొక్యూర్మెంట్ వాళ్ళతో మీటింగ్ చేసుకుని ఇస్తారు, విచ్ ఐ కెనాట్ డూ. దట్స్ ఎ కన్స్ట్రెంట్ ఫర్ మీ. సో నేను ఎగ్జిబిషన్స్ ద్వారా అందరు నా దగ్గరికి వస్తారు, సో వాళ్ళకి నా ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసి ఆర్డర్స్ తెచ్చుకునేది ఒక ప్రాసెస్ నేను నమ్మాను. సో దానివల్ల కూడా నేను సక్సెస్ 1 point సక్సెస్ అది కూడా ఉంది నాకు. అండ్ ఆల్సో ఐ హ్యావ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్, నేషనల్ అన్ని ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేస్తాను. నా ప్రోడక్ట్ సంబంధించిన ఫుడ్ ఎగ్జిబిషన్స్ కానీ ప్లాస్టిక్ ఎగ్జిబిషన్స్ కానీ ఐ పార్టిసిపేట్. అండ్ ఆల్సో ఐ బీన్ లైక్ డిఫరెంట్ అసోసియేషన్స్లో కూడా నేను వెళ్తాను, ఏ మీటింగ్ ఉన్నా వెళ్తాను. ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎనీ మీటింగ్ ఆర్ ఎనీ ఎగ్జిబిషన్ విల్ నాట్ గో వేస్ట్. ఏదన్నా ఒక పాయింట్ మనం తీసుకువెళ్తాం, వెనక్కి తీసుకెళ్తాము. సో ఆ విధంగా కూడా నాకు సపోర్ట్ బాగా అయింది. అది కాకుండా ఇంకా ఎప్పుడైనా కాన్ఫరెన్సెస్ ఉన్నాయి దానికి కూడా వెళ్ళేసి పార్టిసిపేట్ చేసి అలా నెట్వర్కింగ్ స్కెడ్యూల్లో ఐ మేక్ షూర్ టు గో ఆల్ దీస్ థింగ్స్ అండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ ఆర్డర్స్ ఇక్కడ మాట్లాడి పిల్లలతో మాట్లాడి ప్లానింగ్ ఇచ్చి కూడా ఐ విల్ గో అండ్ డూ ఇట్. దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. కాళ్ళకి చక్రాలు కట్టుకొని నిరంతరం గత 20-25 ఏళ్లుగా మీరు పరిగెడుతూనే ఉన్నారు. దట్ ఈస్ యువర్ సక్సెస్ సీక్రెట్. నాకు అర్థమవుతుంది. ఇప్పుడు పరిగెడుతూనే ఉండాలి మేడం, నేర్చుకుంటూ ఉండాలి, మళ్ళీ పరిగెడుతుండాలి, ఎక్స్పెరిమెంట్ చేస్తుండాలి, రిస్క్ తీసుకుంటూ ఉండాలి. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ బిజినెస్. యాక్చువల్గా అండి మార్కెట్లో ఇంతమంది ప్లేయర్స్ ఉన్నప్పుడు ఇది ఎక్కడైనా ఉండేదే, నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. ఐ హావ్ టు సే, మాకు మీకు బిజినెస్ ఇవ్వాలంటే ఈ ఫేవర్ చేయాలి అని అడిగిన వాళ్ళు ఓపెన్గా ఏమైనా ఉంటారా? కొంతమంది ఉంటారు మేడం ఓపెన్గా, అంటే ఫండ్ మనీ వైస్ కానీ ఇట్లా ఉంటాయి కదా, కొన్ని ఫేవర్స్ ఉంటాయి కదా, దట్ దే విల్ ఆస్క్. బట్ ఫ్యూ పీపుల్ విల్ నాట్ ఆస్క్ అండి. మనకి ఆర్డర్స్ రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొన్ని ఇన్సిడెంట్స్లో ఐ ఫేస్ దట్ ప్రాబ్లం. ఆ ఫేవర్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా మీరు తప్పించుకోగలిగారు? అంటే మేడం, బికాస్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్, బికాస్ ఆఫ్ మై లైక్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను దానివల్ల కావచ్చు, ఐఎమ్ ఏ బ్లాక్ బెల్ట్. సో దానివల్ల ఏంటంటే నాకు ఎక్కడ స్టాప్ చేయాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి అనేది నాకు తెలుసు. సో ఐ స్టాప్ దేర్ ఓన్లీ. సో దట్స్ వై నేను ఏమీ ఇది కాకుండా నా వరకు చేసుకొని యువతలకు వచ్చే కెపాసిటీ నాకుంది. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ వాట్ ఐ ఫీల్. యాక్చువల్లీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కే కాదండి, ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫర్ ఎవ్రీ ఉమెన్ వీ హ్యావ్ టు సే, దానికి సంబంధించి ఒక జనరలైజ్డ్ అడ్వైస్ ఆడవాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే మనం తెలుసుకోవాలి మనం ఏంటి. మనం ఫస్ట్ థింగ్ మనం ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు, అంటే నేను బిజినెస్లో ఉన్నాను కాబట్టి బిజినెస్ గురించి జనరల్గా మాట్లాడతాను. బట్ ఎనీబడి హూస్ గోయింగ్ టు, అంటే ఏదైనా ఒక సిచ్యుయేషన్ వెళ్ళినప్పుడు ఎక్కడ ఆపాలి అనేది వాళ్ళకి తెలియాలి. అంటే అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏ మీనింగ్తో మాట్లాడుతున్నారు, మనం ఎక్కడ రిస్క్ ఉంది అనేది వీళ్ళు తెలుసుకోవాలి. ముందే తెలుసుకుని ఆ సిచ్యుయేషన్ నుంచి బయటకు వచ్చేయాలి. అదర్వైజ్ మనం ముందుకు వెళ్ళి పర్లేదు చూద్దాం అంటే మాత్రం దే విల్ గో ఇన్ టు డీప్ ప్రాబ్లమ్. దట్ దే హ్యావ్ టు స్టాప్ దేర్. సో అమ్మాయిలు బీ కేర్ఫుల్ అండ్ వెరీ అలర్ట్. ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయాలి. ప్లస్ ఎక్కడ నో చెప్పాలో అక్కడ నో చెప్పాలి. అంతే. దెర్ ఈస్ నో అంటే నో అంతే. దెన్ ఓన్లీ వీ హ్యావ్ దట్ రెస్పెక్ట్. వీ హ్యావ్ టు కీప్ అప్ అవర్ రెస్పెక్ట్. సో మీ గోల్స్ ఏంటి మేడం? ఎక్కడ దాకా వెళ్ళాలనుకుంటున్నారు? ఇంకెన్ని సంవత్సరాలు పరిగెడదాం అనుకుంటున్నారు? ఎక్కడ మీ పరుగును ఆపాలనుకుంటున్నారు? మేడం, గాడ్ కనుక అన్ని సక్రమంగా ఇస్తే, హెల్త్ కానీ ఇది కానీ, ఐ వాంట్ టు వర్క్ అనదర్ 10 years లైక్ దిస్. అండ్ మై గోల్ ఇస్ టు హ్యావ్ సమ్ మోర్, అంటే నేను స్మాల్ ఎంటర్ప్రెన్యూర్ నుంచి
ఐఎమ్ ఏ మీడియం ఎంటర్ప్రెన్యూర్ నౌ. ఐ వాంట్ టు గో ఇంటి లిటిల్ ఫర్దర్ అండ్ కొంచెం బిగ్ ఇండస్ట్రీ చేయాలని ఉంది. ఇప్పుడు నేను నాకున్న వర్కర్స్ 35 వర్కర్స్ నా ఇప్పుడు నా 100 వర్కర్స్ కన్నా నేను ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఐ వాంట్ టు గ్రో మై కంపెనీ. ఇంత స్ట్రెస్ తీసుకుంటూ 25 ఏళ్ల నుంచి ఇట్లా పరిగెడుతూ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాలేదా మేడం? టచ్ రాలేదు మేడం. టచ్ వుడ్ నిజంగా వెరీ హ్యాపీ ఫర్ యూ. విష్ యూ ద సేమ్ అండి. అసలు ఇదే స్పిరిట్ తో, ఇదే స్ట్రెంగ్త్ తో, ఇదే స్మైల్ తో మీరు పరిగెట్టాలనే కోరుకుంటూ ఫర్ ఆల్ ద ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ హు హావ్ బీన్ కమింగ్ హియర్, ఏం చెప్తారు మీరు? మీ లైఫ్ లోంచి మీరు నేర్చుకున్న అనుభవ పాఠాలు ఏం షేర్ చేసుకుంటారు? అంటే లైక్ విజన్ ఉండాలి ఎవరికైనా, ఒక విజన్ ఉండాలి. విజన్తో పాటు ట్రైన్ అవుతూ, అంటే మనం ఎక్కడైనా స్టేజ్లో ఉన్నప్పుడు మనకేంటి, ఇప్పుడు నాకు 3 years అయిపోయాక ఏం చేయాలి, ఎలా గ్రోత్ తెచ్చుకోవాలని నాకు తెలియలేదు. అట్లాంటి టైంలో ఏంటంటే మనం కోర్సెస్, ఈ ఐఎస్బి కోర్సు, ఐఎం కోర్సు ఇలాంటివి నేను చేశాను. అందరికీ ఆపర్చునిటీ రాదు. నేను సెలెక్ట్ అయ్యాను కాబట్టి వాళ్ళ కోర్సెస్కి నేను చేశాను. అలా కాకుండా కూడా చాలా కాన్ఫరెన్సెస్ కానీ, మీటింగ్స్ కానీ, లేకపోతే నెట్వర్కింగ్ కానీ వెళ్ళి నేర్చుకోవాలి. నేర్చుకొని స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూనే ఉండాలి. కంటిన్యూస్ లెర్నర్గా ఉండాలి. అప్పుడే మనకి ఆ కాన్ఫిడెన్స్ మన ప్రోడక్ట్ మీద కానీ, లేకపోతే మన మీద మనకు కానీ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో యూ షుడ్ నాట్ లే బ్యాక్. యూ హ్యావ్ టు బీ విత్ పార్ విత్ అదర్స్. బాగా ప్రాబ్లమ్స్ వచ్చి డిప్రెస్ అయిపోయిన వాళ్ళకి ఏం చెప్తారు? చాలా ప్రాబ్లమ్ డిప్రెస్ అదే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కొన్ని రోజులు ఉంటుంది అది. వీ హ్యావ్ టు థింక్ దట్ ఒక కష్టం వచ్చినప్పుడు దాని వెనకాల ఒక సుఖం కూడా వస్తుంది. సో ఆ పీరియడ్ని మాత్రమే నువ్వు గుర్తుపెట్టుకోకుండా వస్తుంది అనే ఆశతోటి ముందుకు నడవాలి. సుఖం కూడా కష్టంగా ఉండదా మేడం ఆ టైంలో? ఆ టైంలో కష్టం ముందు మంచి జరుగుతుంది అన్న కష్టం ఉంటుంది మేడం. అది కష్టంగా ఉండదని అనను, కానీ ఆ కష్టం పోతుంది. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ ఇట్ గోస్. అంటే టైం మనకి హీల్ అవుతుంది. ఆ టైం ముందుకెళ్ళే కొద్దీ హీల్ అవుతుంది. సో యూ హ్యావ్ టు రన్. అంటే అయిపోయిన దానికి ఆలోచించకుండా, కష్టాలు వచ్చాయని ఆలోచించకుండా, ముందు సుఖాల గురించి మనం విజువలైజ్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. వండర్ఫుల్. అంటే ఎవ్రీ డే హ్యాస్ అన్ ఎవ్రీ నైట్ అండ్ ఎవ్రీ నైట్ అగైన్ కమ్స్ బ్యాక్ ఇన్ టు అన్ ఎవ్రీ డే. దట్ ఈస్ ది సైకిల్ ఆఫ్ లైఫ్. ఒకసారి మనం ఏదైనా కష్టం ఉంది, ఇవాళ నాకు చాలా ప్రాబ్లం ఉంది, నాకు ఫైనాన్సెస్ టైంకి రాలేదు, నేను సప్లైర్కి ఇవ్వలేకపోయాను. యూ షుడ్ స్లీప్ టుడే నైట్. టుమారో మార్నింగ్ వేకప్ విత్ ఫ్రెష్ మైండ్. టుమారో డెఫినెట్లీ ఇట్ కమ్స్. ఏదైతే రావాలందో అది కంపల్సరీ వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం ఎట్లయితే రాత్రి వస్తుందో మనం నిద్రపోతాం, అలాగే మర్చిపోవాలి ప్రాబ్లమ్స్ని, ముందుకు వెళ్తూ ఉండాలి. That's what I feel. With so much of strength from her words. That is Padma garu for us. ఇవాల్టి గేమ్ చేంజర్స్ ఎపిసోడ్లో ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక లేడీ టైగ్రెస్, లేడీ సూపర్ గేమ్ చేంజర్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు యూ పద్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండి. రియల్లీ కొంతమంది కన్నా హెల్ప్ అవుతే చాలా, అంటే కొంతమంది సొసైటీలో రావాలనుకున్న వాళ్ళు, బిజినెస్కి రావాలి అనుకున్న వాళ్ళు 1-2 పాయింట్స్ తీసుకున్నా ఐ విల్ బీ వెరీ హ్యాపీ. అలా ఎవరైనా ఉన్నారా మీ దాకా వచ్చి మీ స్టోరీ విని ఇన్స్పైర్ అయిన వాళ్ళు? నా స్టోరీ ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళారు, నాట్ మై ఫీల్డ్, బట్ సో మెనీ పీపుల్ హవ్ కమ్. అండ్ ఎవరైనా కూడా అడ్వైస్ తీసుకోవడానికి మాత్రం డెఫినెట్గా వస్తాను. చాలామంది వస్తారు మేడం యాక్చువల్గా అడ్వైస్ తీసుకోవడానికి. వండర్ఫుల్, వండర్ఫుల్. కీప్ చేంజింగ్ ఎవ్రీబడీస్ లైఫ్స్ అండి. గుడ్ లక్ టు యు అండ్ మోర్ పవర్ టు యు. థ్యాంక్ యూ సో మచ్ అండి.